ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. నిన్న మనకి చంద్రగ్రహణం వచ్చింది కదండి. చంద్రగ్రహణం 3:30 నుంచి మనకి స్టార్ట్ అయ్యి మళ్ళీ 7:45 వరకు ఉంది కదా. ఆ సమయంలో నేనైతే రామకోటి అయితే రాసుకున్నానండి. రామకోటి అయితే ఒక గంట వరకు అయితే రాసుకున్నాను. రామకోటి ఇలా రాయడం వల్ల చాలా చాలా మంచిదనమాట. ఎవరికైనా సరే రామకోటి అలవాటు చేసుకోవాలనుకుంటే మనకి శ్రీరామనవమి రోజు మొదలు పెట్టుకోండి. ఆ రోజు చాలా మంచిది. కొంతమంది సిస్టర్స్ అయితే రామకోటి కోసం అడుగుతున్నారనమాట, అక్క ఒకసారి క్లియర్గా వీడియో చేసి పెట్టండి అక్క అని. నేను కూడా లాస్ట్ ఇయర్ రామకోటి అనేది మొదలు పెట్టానండి, ఇంకా పూర్తి అవ్వలేదు. చాలామంది 1 ఇయర్లో పూర్తి చేసేస్తారు రామకోటి. అంటే ఏదో రాసేసాం కదా తొందరగా అయిపోతే మంచిది అనే ఉద్దేశంతో రాసేస్తారు. అలా కాదండి, నిదానంగా 108 సార్లు రోజుకి నిదానంగా రామజపం చేస్తూ రాస్తే చాలా చాలా మంచిది. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే నేను ఒక గంటన్నర వరకు అయితే రామకోటి అయితే రాసుకున్నాను నిదానంగా. గ్రహణం సమయంలో మనము భగవన్ నామస్మరణ చేస్తే చాలా చాలా మంచిదండి. రెట్టింపు ఫలితం అయితే వస్తుందని మనకి పెద్దలు చెప్తారనమాట. అందుకోసమే నేనైతే రామకోటి రాసుకున్న తర్వాత మళ్ళీ పూజా మందిరం ఎదురుగా ఒక చిన్న ఆసనం వేసుకొని లలితా సహస్రనామం అయితే చదువుకున్నాను. అమ్మకి పౌర్ణమి అంటే చాలా ఇష్టం కదా. లలితా సహస్రనామం అయితే చదువుకున్నాను, ఖడ్గమాల చదువుకున్నాను. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్రకవచం కూడా చదువుకున్నానండి. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొంచెం లాంగ్ వీడియో అని నేను ఈరోజు మీకు అప్లోడ్ చేశాను. ఎందుకంటే మనము గ్రహణం సమయం తర్వాత నేను ఎలా నియమాలు పాటించాను, గ్రహణం తర్వాత తులసి కోట దగ్గర అలాగే పూజా మందిరంలో క్లీనింగ్ ఎలా పెట్టుకున్నాను అనేది మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుందనమాట. ఎవరు స్కిప్ చేయొద్దు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే లైక్ మాత్రం చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి 7:45 వరకు మనకి గ్రహణం ఉంటుంది కదా. అయిపోయిన తర్వాత నేనైతే స్నానానికి అయితే వెళ్ళిపోయానండి. స్నానానికి వెళ్ళి వచ్చేటప్పుడు మా పద్మ అయితే వచ్చింది. ముందే వచ్చింది పద్మ, 6 గంటలకు వచ్చింది. నేను అప్పటికే లలిత సహస్రనామం చదువుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పానమాట. మళ్ళీ 1 అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఇగోండి వచ్చిన తర్వాత ఇక్కడైతే మధ్యాహ్నం గిన్నెలన్నీ తోముకుంటుందనమాట. నేనైతే స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇగోండి నేనైతే స్నానానికి వెళ్ళేటప్పుడు కొంచెం పసుపు అలాగే కల్లుప్పు బాత్రూంలోకి పట్టుకొని వెళ్ళి బకెట్లో వేసుకున్నాను. దాంతో మనం స్నానం చేసుకుంటే దోషం అనేది పోతుందనమాట. ఏ గ్రహణం వచ్చినా, సూర్యగ్రహణం వచ్చినా, చంద్రగ్రహణం వచ్చినా ఈ నియమాలే పాటిస్తే సరిపోతుందనమాట. ఇగోండి చక్కగా అయితే స్నానం చేసుకున్నాను. మా ఇంట్లో ఆ రోజంతా మృత్యుంజయ మంత్రం అయితే నేను టీవీలో ఆన్ చేశానమాట. అలా మనము గ్రహణం సమయంలో అలా మనము ఏదో ఒకటి అంటే మన ఇంట్లో అంటే పూజా మందిరంలో కానీ, టీవీలో కానీ, హాల్లో కానీ ఎక్కడైనా సరే మనకి భగవన్ నామస్మరణ అనేది వినిపించాలి. అలా వినిపిస్తే చాలా చాలా మంచిది, మంచి వైబ్రేషన్ అనేది వస్తుందనమాట. ఇగోండి స్నానం చేసిన తర్వాత టీ పెట్టానండి. టీ పెట్టిన తర్వాత టీ అయితే తాగుతున్నాను. పద్మ నేను తాగిన తర్వాత పద్మ అయితే ఇక్కడ ఇల్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు ఇస్తున్నాను అనమాట. అంటే తడిగుడ్డ పెట్టేటప్పుడు మనం కల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం గంగాజలం స్కిప్ అయ్యిందండి. గంగాజలం కానీ లేదంటే గోమూత్రం కానీ వేసుకుంటే మనకి దోషం అనేది పోతుందనమాట. ఓకేనా? ఈ విధంగా అయితే నేనైతే క్లీనింగ్ అయితే పద్మ మాప్ పెట్టుకుంటుంది. నేనైతే ఇక్కడ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. స్నానం చేసుకున్న తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేశానండి. ఇగోండి స్టవ్తో సహా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. మీరు ఎంతమంది చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఉగాది కూడా వస్తుంది. అలాగే ఉగాదికి కూడా మనము పూజా మందిరము అలాగే అంటే వంటగది ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా. పూజా మందిరం అయితే నేనైతే క్లీన్ చేసుకున్నానండి. మనకి అలాగా మరొక 15 రోజుల వరకు ఉంటుంది. అంటే మనకి 19వ తారీఖుని కదా మనకి ఉగాది, ఇంకొక 10 రోజులు ఉంటుంది. మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ పూజా మందిరం మళ్ళీ
నేను క్లీన్ చేసుకోవాలి. అలాగే వసంత నవరాత్రులు కూడా మనకి స్టార్ట్ అయిపోతాయి కదా 19వ తారీఖు నుంచి. అంటే ఉగాది నుంచే వసంత నవరాత్రులు స్టార్ట్ అయ్యి మళ్ళీ నవమికి శ్రీరామనవమికి ఎండ్ అయిపోతాయి అన్నమాట. ఇగోండి ఇక్కడైతే మొత్తం మాప్ అయితే పెట్టేసింది. నేనైతే స్టవ్ మొత్తం కడిగేసానండి. మొత్తం కడిగేసుకున్నాను. మనకి గ్రహణం సమయము ఒక్కొక్కసారి మంచి సమయంలో వస్తుంది, ఒక్కొక్కసారి మంచి సమయంలో రాదు. ఇదైతే మనకి 3 నుంచి మనకి 7 వరకు ఉంది కాబట్టి మనం అందరం పనులు చేసుకునే టైం అనమాట. నేనైతే పూజా మందిరం అయితే అసలు పూజా మందిరం జోలికి అయితే వెళ్ళలేదండి. ఎందుకంటే పొద్దుపోయిన తర్వాత మళ్ళీ పూజా మందిరం ఎందుకు తీయడము అని అయితే తీయలేదు. కానీ గ్రహణం వచ్చేటప్పుడు మనకి ఇవన్నీ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. మంగళవారం శుక్రవారం పొద్దుపోయిందని. కానీ నా సెంటిమెంట్ ప్రకారం నేనైతే తీయలేదు. ఎందుకంటే మనకి నెక్స్ట్ డే బుధవారము హ్యాపీగా చేసుకుంటే అయిపోయింది కదా, ఇప్పుడు అంత తొందర ఏంటి అనేది నేనైతే పూజా మందిరంకి అస్సలు వెళ్ళలేదు. కొంచెం పసుపు నీళ్ళు అయితే చల్లేసాను అనమాట. ఇగోండి ఇక్కడైతే మొత్తం క్లీనింగ్ అయితే పెట్టించుకున్నానండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ వాటర్ అయితే బిందులోకి నింపిస్తున్నాను. ఎందుకంటే మేము మంజీరాకి ఫిల్టర్ కలెక్షన్ ఇచ్చామండి. అప్పుడప్పుడు మంజీరా వస్తుంది, అప్పుడప్పుడు రావట్లేదు అనమాట డ్రింకింగ్ వాటర్. అందుకే నేను ముందు జాగ్రత్తకి ఒక బిందెతో పెట్టుకుంటున్నాను అనమాట. మొత్తం మాపంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం అయితే ఇచ్చేసానండి. ఒక కొబ్బరి చిప్ప అయితే చక్కగా నేను కాల్చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం ధూపం ఇస్తే మంచి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం పోతుందనమాట. ఎప్పుడైనా శుక్రవారాలు, అమావాస్య రోజు, అలాగే మంగళవారాలు, ఇలా పౌర్ణమి రోజు ఇంటికి మొత్తం ధూపం ఇస్తే మనకి ఇంట్లో ఉండే దైవశక్తి అనేది పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. చూసారా చందమామ పౌర్ణమి చంద్రుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో. పౌర్ణమి రోజు మనకి చంద్రుని చూస్తే అదొక ఆనందం అండి. అయితే పౌర్ణమి రోజు మనము లలిత సహస్రనామము పౌర్ణమి చంద్రుని చూస్తూ లలిత సహస్రనామం చదివితే చాలా చాలా మంచి ఫలితం వస్తుందని మనకి పురాణాలు చెప్తున్నాయండి. ఎవరైనా సరే పౌర్ణమి రోజు చంద్రుని చూస్తూ లలిత సహస్రనామం చదువుకుంటే, అంటే వెండి పేటలో పాలు పోసి పైన టెర్రస్ పైకి వెళ్ళి చంద్రుణ్ణి చూస్తూ పారాయణం చేస్తే చాలా చాలా మంచిదండి. ఆర్థికంగా చాలా మంచి మనము ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట. ఎన్ని పౌర్ణిములని కాదండి, మీకు ప్రతి నెల పౌర్ణమి వస్తుంది కదా, ఆ పౌర్ణమి రోజు వెండి పాత్రలో పాలు పోసి చంద్రుని చూస్తూ లలిత సహస్రనామం ఆ ప్రతిబింబం ఆ పాల్లో కనిపిస్తూ మనము లలిత సహస్రనామం చదివితే చాలా చాలా మంచిదండి అని మనకి పెద్దలు చెప్తున్నారనమాట. ఓకేనా, అలా చెయ్యండి మీకు వీలుంటే. ఇగోండి ఇక్కడైతే మొత్తం ఇల్లంతా ధూపం అయితే ఇచ్చేసాను. బెడ్రూమ్లు, హాలు, బాత్రూము అంతా ఇలా ధూపం ఇవ్వడం వల్ల మనకి చాలా చాలా నెగిటివ్ అనేది పోతుందనమాట. అయితే మంచి సాంబ్రాణి అయితే వేస్తే చాలా మంచిదనమాట. సాంబ్రాణి, గుగ్గులం ఇవన్నీ ఒక డబ్బాలో అయితే నేను స్టోర్ చేసుకుంటాను. ఇక్కడైతే మంచిగా నాకైతే దొరకదండి, ఊరు నుంచే తెచ్చుకుంటున్నాను అనమాట. ఊరు నుండి మనం తెచ్చుకున్నాం అనుకోండి, మంచి ఒరిజినల్గా మనకి మంచి వాసన అయితే వస్తుందనమాట. ఇక్కడైతే నేను ఎప్పుడు కొనలేదండి, హైదరాబాద్ వచ్చిన నుంచి ఊరు నుంచే తెచ్చుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇగోండి మొత్తం గదికైతే సాంబ్రాణి ధూపం అయితే బాత్రూమ్తో సహా అలాగే పెరట్లో కూడా వేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత లాస్ట్లో ఇంటి గుమ్మం దగ్గర తెచ్చి పెట్టి ఆ ధూపం ఆ ఇంటి గుమ్మం దగ్గర ఉంచేయండి. అలా ఉంచడం వల్ల ఇంటి దగ్గర ద్వారం దగ్గర ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందనమాట. అప్పుడప్పుడు ఇలా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల చాలా చాలా మంచిదండి. అంటే బయట మనము సాంబ్రాణి కడ్డీలు కొనే బదులు ఇలా మనము కొబ్బరి చెప్పులు ఉంటాయి కదండి, అవి చక్కగా ఎండబెట్టుకున్న తర్వాత ఇలా సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచిదనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇగోండి నేను మొత్తం ఇల్లంతా ధూపం వేసిన తర్వాత డిన్నర్ అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. మల్టీగ్రెయిన్ చపాతీ అయితే చేసుకోవడానికి కొంచెం పిండి అయితే పక్కన పెట్టానండి, నానబెట్టాను. ఆ తర్వాత పిల్లలిద్దరూ టమాటా కర్రీ అంటే కొంచెం ఇష్టంగా తింటారు, అది టమాటా కర్రీ అయితే చేశానండి. మరి కర్రీస్ అన్నీ ఉన్నాయి కానీ టమాటా కర్రీ చేసేసాను, అప్పటికే లేట్ అయిపోయింది. ఇగోండి ఇక్కడైతే చపాతీ అయితే కాలుస్తున్నాను. మల్టీగ్రెయిన్ చపాతీ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా కష్టంగా చెయ్యాలండి.
ఎందుకంటే అవి సరిగ్గా రావన్నమాట, ఇరిగిపోతూ ఉంటాయి. ముందుగా నేనైతే మొత్తం చపాతీ కర్రతో చక్కగా అది చపాతీ పామిన తర్వాత మనకి టిఫిన్ బాక్స్ పైన కప్పుతో నేను షేప్ తీస్తానండి. తీస్తే మనకి నీట్గా వస్తాయి అన్నమాట. ఇగోండి ఇక్కడైతే లంచ్ అయితే డిన్నర్ అయితే చేసేస్తున్నానండి. చపాతీ అలాగే కొంచెం టమాటా కర్రీ అలాగే కుకుంబర్ అండి. నైట్ డిన్నర్ అయితే ఈ విధంగా అయితే నేను ఫినిష్ చేసుకున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ నేను నైట్ అయితే ఈ విధంగా చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అండి స్నానం చేసుకున్నానండి. స్నానం చేసుకున్న తర్వాత మొదటి పని ఏం చేశానంటే పూజా మందిరంకి వెళ్ళిపోయానండి. పూజా మందిరంకి వెళ్ళిన తర్వాత పూజా సామాగ్రి అంతా తీస్తున్నాను. పిల్లలిద్దరూ ఇంకా లెగవలేదండి. నేను లేచిన వెంటనే స్నానం చేసుకున్నాను. నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం చేసుకున్న తర్వాత కొంచెం రాగి జావ అయితే చేసుకొని కొంచెం అందులో పెరుగు వేసుకొని తాగేసాను. ఎందుకంటే ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఏదో ఒకటి తీసుకోవాలి, షుగర్ ఉంది కదా. మరి నేను ఇవన్నీ పనులు చేసేసరికి టైం పడుతుందని నేనైతే ముందుగానే రాగి జావ తాగేసాను. తాగిన తర్వాత ఈరోజు దీపారాధన ఏమీ ఉండదు కదా అనేసి కొంచెం ఎర్లీగానే పూజా మందిరంలోకి వెళ్ళి పూజా సామాగ్రి అంతా తీస్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మనము పూజా మందిరంలో ఎంత తక్కువ మనము ఫొటోస్ పెట్టుకుంటే అంత మంచిదనమాట. ఇలాంటి టైం అప్పుడు మనకి చాలా వరకు ఓపిక ఉండదనమాట. అసలు అప్పుడు మనకు అనిపిస్తుంది, అబ్బా ఇన్ని ఫోటోలు ఎప్పుడు మనం క్లీన్ చేస్తాము అనిపిస్తుంది అనమాట. ఏది మనకి యూజ్ అవుతుంది, ఏది మనము పూజ మందిరంలో పెట్టుకోవాలి అదే పెట్టుకోండి. మొత్తం గజిబిజిగా చేసుకోవద్దనమాట. మనకి ఏదైనా ఇంపార్టెంట్దే పెట్టుకోండి, ఓకేనా. ఇగోండి ముందుగా పటాలన్నీ తీసేసానండి. తీసేసిన తర్వాత ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదండి, విగ్రహాలన్నీ ఒక గిన్నెలో పెడుతున్నాను. అది మనము చాలా స్మూత్గా మనము అంటే పూజా మందిరం చాలామంది విగ్రహాలు చాలా స్మూత్గా డీల్ చేయరండి. చాలా వరకు బరక అని కొన్ని తోమేస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడు చేయొద్దు, చాలా స్మూత్గా విగ్రహాలు తోమాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకున్నాను కదా లలితామ్మ దగ్గర, అదైతే నేను ఖచ్చితంగా ద్వారాలకి అలాగే తులసి కోటకైతే రాసేస్తాను. అందుకే చాలా తక్కువ పెడతానమాట. చాలామంది అడుగుతున్నారనమాట, అక్క తులసి అంటే పసుపు కుంకుమ ఏం చేస్తారు అక్క అని. నేను ద్వారాలకి రాసుకుంటాను, ఆ తర్వాత తులసి కోటకి రాస్తానమాట. మనము తాలిబొట్టికి రాసుకోవచ్చు కానీ కాలుకి చేతులకి అయితే రాసుకోవద్దు అనమాట పసుపు మిగిలినట్టుగా అయితే. అందుకే కొంచెమే నేను పెడతాను అమ్మ దగ్గర. ఇగోండి ఇవన్నీ తీస్తున్నానండి. తీసేసిన తర్వాత ఇవన్నీ నీట్గా తోముకోవాలి. అయితే ఇంకొక విషయం మీద చెప్తానండి, ఎప్పుడైనా సరే పూజా మందిరం మనం క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఏదో ఒక నామం అయితే జపిస్తూ, అంటే మనము ఆడియో పెట్టేయాలన్నమాట. నేనైతే లలిత సహస్రనామం ఎక్కువ పెడుతూ ఉంటాను, లేదంటే విష్ణు సహస్రనామం పెడతాను. అది వింటూ నేనైతే ఈ పూజా మందిరం అయితే క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట. అలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందండి, ఓకేనా. ఇగోండి అక్కడ ఉండే పువ్వులు అన్నీ ఒక కవర్లో అయితే వేసుకుంటున్నాను. మాకు దగ్గరలో చెరువు ఉందండి, ఆ చెరువులో అయితే నేను నిమగ్నం చేసేస్తానన్నమాట ఇవన్నీ. ఇగోండి ఆ తర్వాత ఇవన్నీ పటాలన్నీ ఒక దగ్గర పెట్టేశాను. మొత్తం తీసేసానండి. తీసేసి మొత్తం క్లీన్ చేసేసాను. ఆ తర్వాత పూజా మందిరంలో కూడా కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు, కొంచెం గంగా జలము, కొంచెం షాంపూ ప్యాకెట్, కొంచెం షాంపూ వేసుకుంటే సరిపోతుందనమాట. ఎందుకంటే కొంచెం పొగ పట్టేసి ఇవన్నీ ఉంటాయి కదండి, నీట్గా మనకి షైనింగ్ వస్తుందనమాట. చాలామంది మన పూజా మందిరం లెంత్ అడుగుతున్నారండి. నాకు అంత క్లియర్గా నాకు తెలియదు, 4 అడుగులని నాకు తెలుసు. కొంతమంది సిస్టర్స్ నాది హోమ్ టూర్ చూసేటప్పుడు అక్క మీ పూజా మందిరం లెంత్ చెప్పండి, మెజర్మెంట్స్ చెప్పండి అని అడుగుతున్నారు. నాకు అంతగా తెలియదు, 4 అడుగులని నాకు ఐడియా ఉందనమాట. ఇగోండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టైల్స్ అనే కూడా అడుగుతున్నారు. టైల్స్ కాదండి, అది డిజిటల్ గ్లాస్ అండి. అది మనము చాలా స్మూత్గా షాంపూతో కానీ ఏదైనా మంచి లిక్విడ్తో కానీ మనం క్లీన్ చేస్తే మంచి షైనింగ్ అయితే వస్తుందనమాట. పైన శ్రీచక్రం కూడా ఉంది. ఆ శ్రీచక్రం నేను చైర్ వేసుకొని తొడ్డానికి ట్రై చేశాను కానీ అసలు అందలేదనమాట. నాకు కొంచెం పసుపు నీళ్ళు అయితే చల్లేసాను అనమాట. ఎప్పుడైనా సరే మగవాళ్ళతో అది క్లీనింగ్ అయితే చేపించాలి. నాకు అసలు అందలేదనమాట. ఇవ్వండి చైర్ వేసుకున్నాను. పైన గోడలు, ఆ సైడ్ గోడలు ఉంటాయి కదండి పైన, ఇవన్నీ అందడానికి అయితే చైర్ వేసుకున్నాను. కానీ శ్రీచక్రం అయితే నాకు అందలేదండి. పైన శ్రీచక్రం తుడవాలనుకున్నాను, ఎందుకంటే పొగ అవన్నీ పట్టిస్తూ ఉంటాయి కదా, అది నాకు అందలేదు.
ఈసారి మా ఆయనతో అది మొత్తం క్లీనింగ్ అయితే చేపించాలి. ఎందుకంటే హైట్‌గా ఉంది కదా! నాకు అందలేదు చైర్ వేసినా సరే. ఇగోండి ఇక్కడైతే గోడలు, ఆ తర్వాత పైన అవన్నీ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆహ్, ఏదైనా సరే గ్రహణము సమయంలో అయితే మనకి పూజా మందిరం తప్పకుండా క్లీనింగ్ అయితే పెట్టుకోవాలనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఆలయాలే మనకి శుద్ధి చేసుకొని మళ్ళీ పూజలు మొదలు పెడతారు కాబట్టి మన ఇంట్లో పూజా మందిరం కూడా చక్కగా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనము పూజ యథావిధిగా నిత్య దీపారాధన చేసుకోవాలనమాట. ఓకేనా? ఇక్కడ నేను ఈ గ్లాస్ డోర్స్ వేసాను కదండి, చాలా ఉపయోగపడుతున్నాయండి. ఏదైనా సరే వుడ్తో వేస్తే కొంచెం నాకు ఇబ్బంది అవును. గ్లాస్ డోర్స్ కాబట్టి చాలా చక్కగా మెయింటెనెన్స్ అయితే బాగుందనమాట. నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు, మంచి షైనింగ్ వస్తుంది. ఆ తర్వాత పూజా మందిరం అంతా క్లీనింగ్ అయితే చేసేసానండి. చేసేసిన తర్వాత మీకు చెప్పాను కదా, మనము మొక్కల మీద కూడా కొంచెం పసుపు నీళ్ళు చల్లుకోవాలన్నమాట. ముఖ్యంగా తులసి కోట దగ్గర కూడా మనం దోషం అంతా పోవడానికి పసుపు వాటర్తో కొంచెం మనము శుద్ధి చేసుకోవాలన్నమాట. ఇగోండి ఇక్కడైతే మొత్తం పూల మొక్కలకి, అలాగే మారేడు చెట్టుకి, అలాగే అన్నిటికి కూడా కొంచెం కొంచెం పసుపు వాటర్ అయితే చల్లుకుంటున్నాను అనమాట. ఇలా చల్లడం వల్ల దోషం అనేది పోతుంది. ఎందుకంటే చంద్రగ్రహణం కదా, దోషం అయితే మనకి మొక్కల మీద కూడా ఉంటుంది కాబట్టి మొక్కలకు కూడా మనం కొంచెం పసుపు వాటర్ చల్లుకోండి. ఓకేనా? ఈ విషయం మీకు నిన్న కూడా మీకు చెప్పాను షార్ట్లో, తులసి మొక్కకి పసుపు వాటర్ కూడా వేసుకోండి అని. ఓకేనా? ఆ తర్వాత తులసమ్మకి చక్కగా అయితే వాటర్తో అయితే కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత అక్కడ పసుపు కుంకుమలు నేను తీసాను కదా అమ్మవారి దగ్గర, ఆ పసుపు కుంకుమ కూడా అలంకరించుకుంటున్నాను. సాయంత్రం మళ్ళీ దీపారాధన పెట్టుకోవడానికి. మార్నింగ్ అయితే దీపారాధన మరి అవ్వదు, ఎందుకంటే ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి మనకి టైం పట్టేస్తుంది అనమాట. ఇగోండి ఆ తర్వాత ఇక్కడ నేను లోపల నేను దీపం పెడుతున్నాను కదండి, ఈ కుండి అంటే మన తులసికోట లోపల పైన పైన అయితే నల్లగా అయిపోతుంది. అది మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇగోండి ఈ విధంగా అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసాను. తులసికోట క్లీన్ చేసిన తర్వాత పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను అనమాట. ఇగోండి పసుపు అయితే అమ్మవారి దగ్గర పెట్టిన పసుపే చక్కగా తులసమ్మకి చక్కగా తులసికోటకి అయితే రాస్తున్నానండి. ఇగోండి అక్కడ అవి పెట్టినవి నావి ఊడిపోయావండి. ఫెవికిక్‌తో అంటించారో మరి సిమెంట్‌తో అంటించారో కానీ ఆ పలకలు అయితే 3 పలకలు వచ్చేస్తున్నాయి అనమాట. అవి క్లీన్ చేసుకొని నిదానంగా పెడుతున్నానమాట. మరి అది ఎలా అతికించడమో ఏంటి అనేది నాకు తెలియదు. ఒకసారి నర్సరీ దగ్గర నేను ఇది తీసుకున్నాను కదండి, వాళ్ళ దగ్గరే అడగాలన్నమాట అది ఎలా అతికిస్తారు అనేది. చాలా స్మూత్గా ఉన్నాయండి అవి. ఇగోండి మొత్తం 4 పక్కలు చక్కగా పసుపు అయితే రాసేసాను. రాసేసిన తర్వాత బొట్లు పెట్టుకుంటున్నానమాట. బొట్లు పెట్టిన తర్వాత చక్కగా ఈ వెన్నెలైతే తీసేస్తున్నానండి. ఇవాళ బుధవారం కదా, ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా చాలామంది నాకు అడుగుతారు, అక్క మీ తులసమ్మ చాలా గుబురుగా వస్తుంది అక్క, ఏం చేస్తారు అక్క అని అడుగుతున్నారు. నేను ఒకటే టిప్ అయితే పాటిస్తాను. ఇలా వెన్నెల్లాగా వస్తాయి కదండి పైన, అవి అయితే ఎప్పటికప్పుడు ట్రిమ్ చేయాలి. అలా చేస్తేనే మనకి గుబురుగా పెరుగుతుందనమాట. అవి ఉన్నాయి అనుకోండి, గ్రోత్ అనేది మనకి తులసమ్మ ఇవ్వదనమాట. అందుకే ఎప్పుడైనా ఇవి పైకి వెన్నెల్లాగొస్తే అవి మనము గోరు తగలకంట చక్కగా అమావాస్య, అలాగే పౌర్ణమి ఈ గడియలు లేనప్పుడు చూసుకొని చక్కగా ఏకాదశి, ద్వాదశి ఆ గడియలు లేకుండా చూసుకొని మనం చక్కగా ఇవైతే తీసుకోవాలన్నమాట. ఈవేళ బుధవారం కదా, చక్కగా నిన్న పౌర్ణమి కూడా అయిపోయింది. ఇగోండి నేనైతే అసలు గోరు కూడా టచ్ చేయకుండా తీస్తున్నానమాట. ఇలా తీసుకోండి, కనీసం ఎండలో ఒక 4-5 అవర్స్ అయినా ఉంచాలన్నమాట తులసమ్మ. చాలా చాలా జాగ్రత్తగా మనం ఈ తులసమ్మని డీల్ చేసుకోవాలన్నమాట. మనం ప్రతిరోజు బియ్యం కడుగుతాం కదండి, బియ్యం కడిగిన నీళ్ళు కూడా మనము అప్పుడప్పుడు వేస్తే మంచి గుబురుగా పెరుగుతుంది. ఇక మీకు ఎవరైనా సరే తులసమ్మ దగ్గర ఇలా ఎన్నిళ్ళలాగా వస్తే అవన్నీ తీసేయండి. ఎందుకంటే మనకి మార్చిలో చక్కగా చిగురులు అయితే వచ్చేస్తాయి అనమాట. మార్చి నెల నుంచి మనకి వసంత మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, చిగురులు వచ్చే మాసం కాబట్టి చక్కగా ట్రిమ్మింగ్ అయితే చేసేయండి. ఇగోండి ఇవన్నీ మళ్ళీ నేను దీపారాధన చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి సమర్పించేస్తాను. ఆ తర్వాత బొట్లన్నీ పెట్టేశానండి. కింద ఒక క్లాత్ కూడా వేసుకున్నానండి, ఇది వరకు వేయలేదు. వేసుకొని చక్కగా అయితే అలంకరించుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.